1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, మనం రీల్స్ చేసే వాళ్ళ గురించి కొంతమంది చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ మధ్యన రీల్స్ అనేవి చాలా స్ప్రెడ్ అయిపోతున్నాయి, ట్రెండ్ అయిపోతున్నాయి. ఇంతకుముందు ఏదో స్టైల్గా కామన్గా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మనీ కోసం చేస్తున్నారు కొంతమంది. ఇంకా అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే అమ్మ, అక్క, అన్న, వదిన, చెల్లి, తమ్ముడు ఏం లేదు, ఇక అందరు కలిసి ఫ్యామిలీస్ కలిసి ఈ పోస్టులు పెట్టడము, ఎక్కువగా వీటి వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది. అంటే మీరు సొసైటీకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరి గురించి కాదు, కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఓకే, ఫ్యామిలీ మొత్తం చేసినా మీరు కూడా చూసే ఉంటారు, చక్కగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అవేర్నెస్గా కూడా కొన్ని చేస్తున్నారు. సమాజంలో ఇలాంటివి ఉంటాయని చెప్పడం జరుగుతుంది, వాళ్ళ యొక్క చేసే ఆ యాక్షన్ కానీ ఆ డైలాగ్స్ కానీ. కొన్ని చూస్తున్నాను చూడండి, నెగిటివిటీ అనమాట. రొమాన్స్గా మాట్లాడడము, అసలు ఇంట్లో ఇంకెలా ఉంటారో అలా ఉండడము, ఆ డ్రెస్సుల విషయంలో కానీ. అంటే ఏం స్ప్రెడ్ అవుతుంది సొసైటీలో? అంటే అనుకుంటారు వాళ్ళు, బాగా చాలా న్యాచురల్గా చేస్తున్నాము, జనం బాగా అట్రాక్ట్ అవుతారు, ఇలా ఉంటేనే మాకు వ్యూస్ వస్తాయి, ఈ ఆలోచనలతో చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేయటం అందరినీ కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి మెసేజ్ ఇవ్వాలి సమాజానికి అనుకున్నప్పుడు 2, 3, 4 అంతమంది చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు చెప్పచ్చు, నోటితో ఓరల్గా చెప్పచ్చు. ఇప్పుడు అలాంటి రీల్స్ కూడా వస్తున్నాయి కదా, చాలామంది చెప్తున్నారు. అలా చెప్పచ్చు కదా. మీరు ఒక మూవీ తీసినట్టుగా తీసి అందరూ కూర్చొని అందరూ యాక్టింగ్ చేస్తూ అలా చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీస్ అలా కనబడటం అనేది కరెక్ట్ కానే కాదు, కానీ రోజులు బాగుండలేదు. కాబట్టి ఫ్యామిలీని అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, ఎలా అయినా సరే, ఒక వైఫ్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు స్క్రీన్ మీద. కాబట్టి ఏదైనా ఒక మీరు మంచి చేయాలి సమాజానికి అనుకున్నప్పుడు స్క్రిప్ట్ తయారు చేసుకొని చక్కగా కూర్చొని మీరు మాట్లాడండి. మీరు సమాజానికి చెప్తున్నట్టుగా చెప్పండి. అలా మిగతా వాళ్ళు చాలా చేస్తున్నారు, చూసి మీరు కూడా అలా చెప్పండి. వాళ్ళు చెప్పింది వేరే ఉండొచ్చు, మీరు చెప్పింది వేరే ఉండొచ్చు. కాబట్టి మీరు చెప్పాలనుకుని మీరు చక్కగా కన్వే చేయండి. ఇంకొకటి, వావి వరుసలు లేకుండా అందరూ చేస్తున్నారు. అమ్మ కొడుకులు చేస్తున్నారు, భార్యాభర్తలు ఓకే అనుకోండి, ఇంకా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మరి రకరకాలుగా వదినలు, మరుదులు ఏంటంటే చేస్తున్నారు. ఇదంతా కూడా మన వ్యవస్థనే దెబ్బతీస్తుంది. అది ఇలా అందరూ మూగిపోయి అందరూ కలిసిపోయి ఏమంటారు గందరగోళంగా అనమాట. అది ఒక మాటలో చెప్పాలంటే వావి వరుస లేకుండా ఆ డైలాగ్స్ కూడా విచ్చలవిడితనంగా ఉంటున్నాయి కొన్ని. అవి మరి మన వ్యవస్థను దెబ్బతీస్తాయి కదా. అంటే వదిన అంటే ఏంటి, అన్నయ్య అంటే ఏంటి, చెల్లి అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి అనేది కూడా అక్కడ మీరు చూపిస్తూ చేస్తే ఆ విలువలు అనేవి అది వేరే విషయం కదా. అది కూడా మీరు నోటితో చెప్పచ్చు, మీరు వీళ్ళందరినీ తీసుకొచ్చి చేయక్కర్లేదు. ఇదంతా కూడా చెడుకి దారి అంతే. అనవసరంగా ఫ్యామిలీని బయట పెట్టుకోవడము, అక్కడ మీరు ఏంటంటే యాక్టింగ్లో ఎన్నో వస్తున్నాయి కదా, హగ్గులు చేసుకోవడాలు, ఇంకా మాటల ద్వారా అనేకమైనవి వస్తున్నాయి. వీటి ద్వారా ఏంటంటే చెడే తప్ప ఇంకేమీ లేదు. మీరు ఏది చేయాలనుకున్న ఒకటే మాట నవీన, నోటితో చెప్పండి, ఒకళ్ళు వచ్చి చెప్పండి. అంతేగాని భార్యని, పిల్లల్ని, ఆడపిల్లల్ని అసలు మొత్తం అందరినీ తీసుకురావడం అనేది నాట్ కరెక్ట్. ఇప్పుడు మనం తీసుకుంటే మొన్న ఎవరంటే రీల్స్ కొన్ని, అందులో ఎలా ఉంటున్నాయి, ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేకుండా హగ్గులు చేసుకోవడము, ముద్దులు పెట్టుకోవడము, డైలాగులు మాట్లాడడము, కొత్తగా ఇప్పుడు సమాజంలో ఏవైతే అకృత్యాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయో అవన్నీ చేసి చూపిస్తున్నారు. గబుక్కని చూస్తే నిజం అనుకుంటాం అనమాట. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మీరు, దేనికి చేస్తున్నారు? ఇలాంటివి జరగకుండా ఉండాలని చేస్తున్నారా, లేకపోతే ఫన్గా మీరు చేసి పెడుతున్నారా? ఫన్గా మీరిద్దరు కొట్టుకున్నట్టుగా తీసి ఎందుకు పెడుతున్నారు? వ్యూస్ పక్కన పెడితే కొద్ది రోజులకు మీ లైఫ్లో అవే నిజమయ్యే పరిస్థితులు రావచ్చు. ఖచ్చితంగా మెంటాలిటీ మారిపోతుంది, ఉద్దేశాలు మారిపోతాయి. అప్పుడు అనవసరంగా మీరు డ్యామేజ్ చేసుకునే వాళ్ళు అవుతారు ఇంటికి. కాబట్టి అలాంటివి తీయకండి. అసలు చాలా విచ్చలడు, తల్లిని కొడుతున్నట్టుగా రీల్స్ తీస్తున్నారు. అంటే సమాజంలో జరుగుతున్నాయని తీస్తున్నారా మీరు, నేర్పిస్తున్నారా మీరు? తండ్రినైనా సరే, తల్లినైనా సరే, భార్యనైనా సరే, మరి ఒక చిన్నపిల్లల్ని అత్యాచారాలు చేస్తున్నట్టుగా పిచ్చి రీల్స్ నవీనా. అసలు ఇవి ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ జనాలు ఏంటంటే వీళ్ళకి టైంపాస్, అదొక థ్రిల్లింగ్ వస్తుంది వాళ్ళకి అలాంటివి చూస్తుంటే, ఇంట్రెస్టింగ్ అనమాట. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అయ్యో సమాజంలో ఇలా జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఇలా చూపిస్తున్నారు, ఇలాంటివి జరగకూడదని ఎవరైనా ఆలోచిస్తారా? ఫస్ట్ అనుకునేది నిజమేమో అనుకుంటారు, రెండోదేమో సరదాగా ఉంది ఫన్ కోసం చూస్తారు, మూడోది ఏముండదు, ఏముండదు. దానివల్ల వాళ్ళ భార్యని బయట పెట్టుకున్నట్టేగా. వాళ్ళ బంధుజనంలో ఆ రకమైనటువంటి రీల్ తీస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి రేపు? తర్వాత
ఆ భర్త ఎట్లాంటి వాడని చిత్రీకరిస్తారు. ఇవన్నీ బంధువుల్లో వస్తాయా లేదా? ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే మీరు అన్నట్టు డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. మీరు అలాంటివి చెయ్యాలి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలంటే దాన్ని కూడా మొన్న ఈ మధ్య ఇలా జరిగింది ఇలా చెప్పండి. లేదా మీ సొంత సహాయం ఉంటే అది చెప్పండి. మీరు భార్యతోటి కొట్టి జుట్టు పట్టుకుని కొట్టడము, కర్ర పట్టుకుని కొట్టడము, కాలు పట్టుకుని లాగేసేయడము, ఈ దారుణాలు ఏంటి? మీరు యాక్టింగ్ అయినా సరే అక్కడ మనిషికి నొప్పి అనేది ఉండదా? ఉంటుంది కదా. కాలు పట్టుకుని లాగినా ఇంకోటి కొట్టినా ఎంత యాక్టింగ్ అయినా ఎంతో కొంత ఉంటుంది అక్కడ. అంటే పాజిటివ్ కంటే నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. నెగిటివిటీ, ఇదంతా నెగిటివిటీ. అదే నేను ఇందాక అదే చెప్తున్నాను. ఇదంతా సమాజానికి మీరు మేలు చేస్తున్నారా, మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అర్థం చేసుకోండి, ఆలోచించండి ఒకసారి. ఏ మాత్రం దీనివల్ల జీరో అని చెప్పాను నేను. ఏమి ఒరిగేది లేదు. మీకు ఎన్ని వ్యూస్ వస్తాయో, మీకు ఎన్ని డబ్బులు వస్తాయో అదంతా మాకు తెలియదు. కానీ ఇలాంటి సమాజాన్ని చెడుగా పట్టించడము, సమాజం అంటే ఇంతే అని తెలియజేస్తున్నట్టుగా ఉంది వీళ్ళు చేసే రీల్స్. అసలు ఎవరైనా పరాయి దేశస్తులు చూస్తే మన రీల్స్ ఏమంటారు కదా. చాలా తప్పు. మొన్న ఒక 105 years ఓల్డ్ ఉమెన్కి బర్త్డే చేశారు. ఒక మ్యూజిక్ ప్లే చేశారు. ఆవిడ చక్కగా రిధమ్గా ఒక స్టెప్స్ వేస్తుంది. సరదా ఫన్. ఆవిడకి ఆ ఏజ్లో ఒక బర్త్డే చేశాము అన్న సంతోషం. ఓకే, అలాంటివి ఓకే. ఆవిడ ఒక్కదాన్నే పెట్టి తీశారు, నో ప్రాబ్లం. అలాంటి నైస్గా ఏదైనా చేసుకోండి పోనీ. ఇలా ఫ్యామిలీని తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా అడ్డగోలుతనంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు అంత టైం ఉంటే ఇప్పుడు చూడండి, తునిలో పాప తప్పిపోయింది, అందులో సహకరించండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసులకు అందించండి. పాపను వెతకడంలో సహాయపడండి. ఇప్పుడు హనుమాన్ టీం వాళ్ళు, NDRF వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళందరూ వస్తున్నారు, పోలీసు వాళ్ళు. మరి ఇలా ఖాళీగా కూర్చుని రీల్స్ చూసే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఈ రీల్స్ చూస్తూ ఉండే కంటే వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమంలో సహాయం చేయండి. సమాజానికి మీ వంతు ఏదైనా సహాయం దొరుకుతుంది. అంతేగాని ఈ పిచ్చి రీల్స్ చూస్తుంటే అది అంత అన్యాచురల్, క్రియేటివ్, అదంతా ఏమీ ఒరిగేది లేదు. 0. ఇలాంటివి 10 చూస్తే ఇంకా చూడబుద్ది కదా. అప్పుడు మీకు వచ్చే థ్రిల్లింగ్ ఎంజాయ్మెంట్ కూడా 0. అప్పుడు దట్ ఏం చేస్తారు, ఇంకేం చూస్తారు? కాబట్టి ఇలాంటి సమాజ కార్యక్రమాల్లో పాల్గొని మీ వంతు బాధ్యతని చూడండి తప్ప ఇలాంటి వెధవ రీల్స్ చేయకండి, వెధవ రీల్స్ మీరు చూడకండి. థ్యాంక్ యూ.